నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బెంగళూరులో టీడీపీ ఫోరం మీటింగ్లో పాల్గొన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు దిశానిర్దేశం. ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సిపిఎం వాళ్ళు కావచ్చు, సిపిఐ వాళ్ళు కావచ్చు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు, ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు, తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. భావించండి, ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలైనా సరే, ప్రతి వ్యవస్థ నా కోసమే పెట్టారని ప్రతి పౌరుడు భావించేటట్టుగా మా పాలన అందించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి అంకితం చేయబోతా ఉన్నాం. అందుకే మిత్రులారా, చాలా మంది ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ప్రకటించారు. ఈ చేయకుండా ఉంటే బాగు, మాలాగనే 3 ఎకరాలు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే ఇంటికో ఉద్యోగం చెప్తే ఇవ్వకుండా ఉంటే బాగు, మాలాగనే రాష్ట్రాన్ని దోచుకొని ప్రజలు ఇబ్బంది పెడితే బాగానే ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆశల్ని నిజం కానివో మేము తప్పనిసరిగా 6 గ్యారంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం. అందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ వారందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పినటువంటి మాటని మేము శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం తీసుకున్నటువంటి గంట లోపులోనే మహాలక్ష్మి పథకాన్ని, ఫ్రీ బస్సు రైడ్ ని రాష్ట్రంలో మొదలుపెట్టాం. కోట్ల మంది ఈసారి ఈరోజు రాష్ట్రంలో ఈ బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. గుడికి వెళ్ళొచ్చు, పిల్లల్ని తీసుకొని బడికి వెళ్ళొచ్చు, బంధువుల్ని కలవటానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా మన బంధువులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలందరూ కల్పించాం. దాన్ని దిగ్విజయంగా చేస్తాం. అట్లాగే మనందరికీ తెలిసిందే, వైద్య అవసరాల కోసం ఈరోజు పెరిగినటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం సంవత్సరానికి 10 లక్షల వరకు వాడుకునేటట్టుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచాం. ఇప్పుడు చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. దయచేసి మీరందరూ ఈ అప్లికేషన్ లబ్ధిదారులు కావాల్సినటువంటి వాళ్ళంతా ఫిల్ చేయండి, కౌంటర్లో అందించండి. వీటన్నిటిని కూడా భద్రపరిచి తప్పనిసరిగా మీ అందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాలు అంది వచ్చేటట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరికీ లబ్ధిదారులకి, అట్లాగే ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతానికి నేను ఆ రోజు పాదయాత్రలో భాగంగా ఇక్కడ కూడా వచ్చాను. ఈ గ్రామంలో కూడా పర్యటన చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఇళ్లు లేనటువంటి వాళ్ళు కలిశారు, కాగితాలు ఇచ్చారు. అటువంటి వాళ్ళందరికీ ఆనాడు మాట ఇచ్చాం, తప్పనిసరిగా మేము వస్తున్నాం, మీ అందరికి ఇల్లు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగా వచ్చాం, మీరు ఆశీర్వదించే ప్రభుత్వానికి వచ్చాం, మీకు మాట ఇచ్చినట్టుగా మేము వచ్చాం. రావటమే కాదు, మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించవలసిందిగా, సాయంత్రం వరకు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం ఉంది కాబట్టి కొనసాగించవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో పాల్గొనటానికి మా శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచ్,
ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలియజేస్తూ బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఫౌండరు, అదే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నెరవేరుస్తున్నటువంటి వీరా కనకమెండల గారికి, ఈరోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే మామూలుగా మేము ఆర్గనైజేషను పై నుంచి కింది వరకు చేస్తాం, కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయడమే, డెవలప్ చేయడమే కాకుండా ఇంత ఉత్సాహంగా మీరు ముందుకు పోతున్నారంటే దానికి మనస్ఫూర్తిగా మీ ఆర్గనైజర్స్ ని, ఇక్కడే మెంబర్స్ ని, ఇక్కడే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే చేశారో వారి పేరు చూస్తే రావి గోపీచంద్ గారు, వంశీ మన్యం గారు, శ్రీకాంత్ సోంపల్లి గారు, నారాయణ నూతేటి గారు, శివ చనుమూలు గారు, వెంకటరత్నం గారు, కేశవ్ కోకా గారు, పని ఎండూరి గారు, పావన్ మోతుపల్లి గారు, నాగేశ్వరరావు గారు, విజయ్ రాంభూపాల్ గారు, విష్ణు నల్లూరి గారు, యోగేష్ గోపినేని గారు, నరేంద్ర నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా, మొత్తం ఈ మీటింగ్ లో చూస్తే యువశక్తి కనపడుతున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్ గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది, ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగు వారంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్లే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగు వారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగు వారు వెళ్లే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను, తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు, ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం, నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈ రోజు డ్రైవర్ లెస్ కార్ల వరకు వచ్చేసాం. మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కాదు, శనక్కాయలు వాళ్ళకి ఇచ్చి శనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు. ఈరోజు మేనిఫెస్టోను అమలు చేశాం కాబట్టి, ఈరోజు మీ అందరూ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి, రాష్ట్రం మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు కాబట్టి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పథకాలు, ఆయన మాకిస్తున్న లబ్ధి ప్రతి గడపలో మాకు ముందడుగు వేస్తా ఉన్నాం. ప్రతి గడప ఆనందంగా ఉంది. ప్రతి గడపలో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటే, ఈ ముత్తైదులందరూ కలిసి, పెద్ద ముత్తైదులందరూ కలిసి మేనిఫెస్టో ఫెయిల్ అయిందంట. ఏం ఫెయిల్ అయిందో చచ్చిపోయినాడు. ఫెయిల్ అయింది ఎవరు? ఫెయిల్ అయితే ఏదో మేము మా మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో బాగా చేసాం. బాగా చేస్తే మీరు ఎందుకు 23 సీట్లకు పడిపోతారు బాబు, పరిమితం అయిపోతారు బాబు. దిక్కులేని ఎదవల్లాగా ఎందుకు తయారవుతారు మీరు? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి, హామీలు నెరవేర్చాం కాబట్టి, మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవబోతా ఉన్నాం. వై నాట్ 175 అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు దిక్కు దివాణాలు లేని తెలుగుదేశం పార్టీ, తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే. గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఇందాక చెప్తా ఉన్నాడు, మా లీడర్కి ఇల్లు ఉంది, అడ్రస్ ఉంది. ఎక్కడ వచ్చినాడు చెప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా? చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా? అచ్చెన్నాయుడిని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే? చంద్రబాబు నాయుడికి ఏం పనే? అడ్రస్, డోర్ నెంబర్, ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు, విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు, మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తులు 2014 నుంచి 2019 దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలను నెరవేర్చారు. సిగ్గులేదు, సిగ్గులేదు. రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను, ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మొత్తం కూడా రద్దు, పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తా, మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగంలో మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేయబట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్లి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ప్రజలు నమ్మరుగాక నమ్మరు, చంద్రబాబు నాయుడిని నమ్మరుగాక నమ్మరు. కాబట్టి మీ పాపం పండింది. మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా అంతా ఇంత కాదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు నమ్మకంగా చెప్తాం, ధైర్యంగా చెప్తున్నాం, విశ్వసనీయతతో విలువలతో రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి గడపలో కూడా సంతోషం, ఆనందం వెల్లువిరుస్తున్న ఈ పరిస్థితులు ఎవరు? భారతదేశ చరిత్ర చూసుకోండి. ఏ రాష్ట్రంలో అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా బటన్ నొక్కుతా ఉన్నాడా? పేద ప్రజలకు డబ్బులు వెళ్తా ఉన్నాయా? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు శరవేగంగా కొడుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నాడా? ఇన్ని లక్షల మంది పిల్లలను చదివిస్తూ సుమారుగా 65 లక్షల మందికి ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాడా? పిల్లల అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్, కాపు నేస్తం, ఇన్ని పథకాలు ఇస్తూ
ప్రజల మన్నలను పొందుతూ ఉంటే కనీసం చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు చంద్రబాబు నాయుడికి. ఎక్కడికన్నా వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు. నేను ఇది చేశానని చెప్పి చెప్పుకోవడానికి లేదు. ఇటువంటి దుర్మార్గమైన మాటలు చెప్పే ఈ అచ్చెన్నాయుడు అవ్వచ్చు, ఆ ఎండుకో వగాయరాలు కావచ్చు, ఏదో ఆర్టీసీ బస్సుల్లో అంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ రెడ్డి హామీల అమల్లో 85% ఫెయిల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డబ్బు ఏమైంది? ఈ రాష్ట్రంలో ప్రధాన రంగమైనటువంటి ఇరిగేషన్ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేశావు? ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కట్టావా? ఒక ఎకరాకి నీరిచ్చావా? ప్రాజెక్టులు కట్టడం దేవుడెరుగు. ఉన్న ప్రాజెక్టులు కూడా మెయింటైన్ చేయలేక అటు అన్నమయ్య ప్రాజెక్టు, ఇక్కడ గుడ్లగమ్మ ప్రాజెక్టు, ఇక్కడ ఈ ప్రాజెక్టులన్నీ కూడా కొట్టుకొని పోతే, పులిచింతలు కూడా కొట్టుకొని పోతే మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి జీవనాడి, మనందరి ఆశల జ్యోతి పోలవరం ప్రాజెక్టు 74% పూర్తి చేశాం. నువ్వు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ అని చెప్పి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని గోదావరి నదిలో ముంచేశావు. దీనికి ఒకసారి నువ్వు ఆన్సర్ చెప్పమని చెప్పి కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజలకి అత్యంత ఉపయోగపడినటువంటి పథకాలన్నీ రద్దు చేశావు. పేదవాడికి 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే అది తీసేశావు. నిరుద్యోగికి వృద్ధి ఇస్తే బుద్ధి ఎత్తేసావు. పండగ వస్తే పండగ కానుకలు, క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ కానుకలు, రంజాన్ వస్తే రంజాన్ కానుకలు ఇచ్చాం, దాన్ని మంట కలిపావు. రుణమాఫీ ఇచ్చాం. ఈ రకంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 120 పథకాలని ఎత్తేసినటువంటి గనుడువు నువ్వని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అంటావు. రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకి అందవలసినటువంటి సప్లాన్ నిధులు ఇదేదో ఆషామాషిగా ఎవరో దయాక్షాణాలతో కాకుండా, ధర్మంతో కాకుండా రాజ్యాంగం ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో సప్లాన్ నిధులు ఒక్క పైసా ఎస్టీలకో, ఎస్సీలకో, బీసీలకో నువ్వు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉంటే ధైర్యంగా వచ్చి చెప్పమని చెప్పి కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు విపరీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఆ రోజు నువ్వు ప్రతి కాలేజీకి వెళ్ళావు, ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వంలోనే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి, విద్యార్థులారా నా గెలుపుకు సహకరించండి, నాకు ఓట్లేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరిలో ఒక క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెట్టాం. నువ్వేం చెప్పావు? నేను వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తానన్న. ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగమైనా ఇచ్చావని నేను అడుగుతున్నాను. కొండ బద్దలు కొట్టి చెప్పావు, నేను వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచనని. రైతు భరోసా కేంద్రాన్ని వైఎస్ఆర్ క్లినిక్ మరియు సంచర్ల గ్రామ పంచాయతీలోని రైతు భరోసా కేంద్రాన్ని వైఎస్ఆర్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. మన పుల్లివేడు గ్రామ పంచాయతీలోని సచివాలయం అయితేనేమి, ఆర్బీకి అయితేనేమి, మన క్లినిక్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఓపెన్ చేసేదానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు డిసి మోహన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ
శాసనసభ్యురాలు శ్రీమతి మన సుధమ్మ గారికి, మిత్రులు సుధా విజయప్రతాప్ రెడ్డి గారికి, మన కళ్యాణ్ చక్రవర్తి గారికి, రాజశేఖర్ గారికి, శ్రీభాష గారికి, మన స్థానిక జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ గారికి, ఇక్కడికి చేసిన అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొదటి నుంచి కూడా పుల్లేడు పంచాయతీకి సంబంధించి, ఎందుకంటే ఒకే పంచాయతీకి సంబంధించి పెద్దల రోడ్లో కొంత, బొమ్మాయి రోడ్లో కొంత చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాదించే వాళ్ళు కూడా మాకు సెంటర్ లో పెట్టండి, మాకు అక్కడి నుంచి వచ్చేదానికి మేము ఆ రోజు మన మేమందరం కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి లింక్ రోడ్డు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఇది ఇబ్బంది లేకుండా జరిగిపోతుందని చెప్పేసి అదేవిధంగా చెప్పిన మాట నిలబెట్టుకుని ఈ రోజు ఇక్కడి నుంచి మీకు రోడ్డు వేయడం కూడా జరిగిందని చెప్పేసి. మరి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత జగనన్న తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో నవరత్నాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ నవరత్నాల కార్యక్రమాలు ఏ విధంగా సచివాలయం ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి ఆయన మధ్యలో మెదిలిన వ్యవస్థే ఈ సచివాలయ వ్యవస్థ. మరి ఈ సచివాలయ వ్యవస్థలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా సచివాలయ వ్యవస్థలో జరుగుతున్నాయి. ఎక్కడ కూడా రాజధాని కానీ ఎక్కడికి కూడా మనం విజయవాడ కూడా పోవాల్సిన అవసరం లేదు, అన్ని కూడా మన సచివాలయ పరిధిలోనే జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ జగనన్నను మళ్ళీ ఆశ్రయించాలి. 2024లో మళ్ళీ మనం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ పంచాయతీకి సంబంధించి డిబేట్, నాన్ డిబేట్ డైరెక్ట్ గా డబ్బు పడింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది కూడా మీకు చెప్తాను. జీబీ విధాల 12,92,25,000 డబ్బులు ఈ 4 సంవత్సరాలు వచ్చింది. నాన్ డిబేట్ ద్వారా 16,70,00,000 వచ్చే 70,407 రూపాయలు రావడం జరిగింది. ఇదే కాకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రభుత్వం వచ్చినా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బెంగళూరులో టీడీపీ ఫోరం మీటింగ్ లో పాల్గొన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.